చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న గట్టలో నేను స్తుతిస్తున్నా అయ్యా. నీ మాటలు మేము వివరించటానికి మేము ఎంతటి వారు ప్రభువా, పరిశుద్ధులు గనుక మీ మాటలు మేము వివరించటానికి స్థలంలో నిలిచి ఉన్నాం. చెప్పడానికి మేము ఎంతటి వారము. మీరు మాట్లాడితేనే బిడ్డలు వింటారు, మీరు మాట్లాడితేనే మీ బిడ్డలు వినగలుగుతారని మేము ఆశిస్తూ ఉన్నాము నాయన. మంచి విషయాలు నాయన మాకు నేర్పించండి నాయన. కొద్ది మాటలు నేర్పించమని ప్రార్థిస్తూ, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మీరు మహిమ పొందుకుంటారని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి, నా దేవ, యథార్థత నేర్పించు నాయన. వాక్యము ద్వారా నమ్మకము నేర్పించు నాయన. ఎవరిని మోసము చేయకుండా ఈ భూమి మీద ఉన్నంతకాలం మంచి పేరు సంపాదించే గొప్ప దీవెన ఆశీర్వాదాలు కలిగి చేయమని ప్రార్థిస్తూ, ఈ మాటలు చెప్పడానికి స్థలంలో నిలబడి ఉన్న నన్ను అవసరమైన మాటలు మాకు మీరు అందించి నీ బిడ్డలకు నాయన ఒక మంచి విషయాలు తెలియపరచమని ప్రార్థిస్తూ, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని త్వరగా రానయ్యుంటున్న యేసయ్య దివ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, కొన్ని మంచి మాటలు మనం విందాం. రెండు విషయాల గురించి మనము నేర్చుకుందాం. ఇద్దరు భక్తులను మాట్లాడబోతున్న మాటలు మనము నేర్చుకొని సమయమును బట్టి మనము ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. కనుక సమయము చాలా విలువైనదని దేవుని వాక్యము రాయబడి ఉంది. చూద్దాం, ఒక్కసారి వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఆ సమయమందు శతాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము వినున్నాడు. దేవునికి స్తోత్రం. మరి జాగ్రత్తగా వింటున్నారు కదా, జాగ్రత్తగా. అరగంటలో ముగించుకుందాం ఈ కార్యక్రమం. యేసును గురించి శతాధిపతి అయిన ఒక ఆయన వార్త విన్నాడట. ఏం వార్త అంటే, యేసు చేసినది కార్యక్రమం మంచివి, యేసు చేసిన కార్యక్రమాలు మంచివి బిడ్డలారా. యేసు ఏం చేస్తాడు అంటే, ఆయన భూమి మీద మంచి కార్యక్రమాలు చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు చేసిన కార్యాలు అనేకవి అని బైబిల్ చెప్తుంది. ఏమిటండి ఈ మాటలు అని అంటే పిల్లలు, ఒక భక్తుడు గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన సంగతులు మనము ఇందాం. ఇటు మత్తయి గారు మాట్లాడుతున్నారు, మార్కు గారు గురితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ భక్తుడు గురించి. కనుక ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒక శతాధిపతి ఉన్నాడట, అతని పేరు హేరోదు. ఈ హేరోదు ఆడు దుష్టుడాడు. తాతాను తంతరముల మనం ఎరిగిన వారము, ఎవడినేమని గెల్లాల. ఆడు బాగా కూర్చున్నాడు, మనమే పొడుస్తాం. పొడిచి బయటికి తీసుకెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుందిగా. చిన్నపిల్లలు నా ఎద్దుకు రాని అంటే మనం ఏం చేస్తున్నాం? తీసిపోతున్నాం. ఆటంగా ఎందుకు పెడతారా పిల్లలు? నా ఎద్దుకు రాని నేను ఎత్తుకుంటానంటే, మా పిల్లలు మందిరంలో వద్దు, బయట ఉంటారన్నట్టుగా ఉంది కదా. గెల్లవద్దు, పిల్లలు వదిలితే చక్కగా ఆడుకుంటూ బాదుకొని వాక్యం వైపు మేము మనసు ఉండాలి. వాక్యం అయిపోయి మేము మనసు ఉండాలి. కనుక ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే మంచిది పిల్లరా. ఆ వ్యక్తి మొక్కలు సూటిగా మాట్లాడతాడు. ఏమి జరగని, ఎవరేమని, ఆఖరికి ప్రాణమే పోరాని, ఆఖరికి హత్య జరగని, ఆఖరికి చంపిని కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఉలికెక్కువ అన్నట్లుగా పిల్లలు. ఈరోజు మా వాస్తవాలు మాట్లాడండి. ఎవరైనా వీళ్ళు మాట్లాడుతూ వారు సహించలేరు, ఒప్పుకోరు, వారు చేయించలేరు, జీర్ణించుకోలేరు కూడా. కనుక అలాంటిది జరుగుతుంది ఇక్కడ కూడా. ఏమిటి అని అంటే పిల్లరా, యేసుక్రీస్తు గారు చేస్తున్న కార్యక్రమాల గురించి హేరోదు ఆయనకి సవ్వుపడ్డది. ఈయన ఆలోచన ఎవరికి? యేసుక్రీస్తు వారు ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇతను ఎవరు అని ఈయన మాట్లాడుతున్నాడో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఆ సమయమందు చదవండి.
శతాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని ఇతడు బాప్తీసమిచ్చు యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తేమో అద్భుతములు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు కార్యాల గురించి ఈయన చెవి అందపడి యేసుక్రీస్తు కార్యాలు చేసినప్పుడు యోహాను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు అంటే శతాధిపతి. యోహాను గురించి ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే యోహాను గారు మళ్ళా మృతుల్లో నుంచి తిరిగి లేచిన వాడు. అందుకే ఈయన యందు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక ఆలోచన భ్రమలో కనపడుతున్నట్టుగా మనకు ఆ మాటలు కనబడుతున్నాయి పిల్లలు. అంటే యేసుక్రీస్తు చేయలేడే కార్యక్రమాలు యోహాను గారిని చేస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఇతను మాట్లాడుతున్న మాట ఏంటి? ఆయన సౌయందు పడ్డదట. ఏమిటయ్యా ఇందులో ఏముంది అని చెప్పి మనం అనుకుంటా ఉంటే ఇతడు బాప్తీసమిచ్చే యోహాను కదా, అతను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు. ఇంకా అందువలనే ఈ అద్భుతములను అతని యందు జరుగుచున్నాయి. దేవునికి స్తోత్రం. చనిపోయిన యోహాను గారు మళ్ళా తిరిగి లేచాడు. అందుకే ఈ క్రియారూపము ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. యోహాను గారు చనిపోకముందు మృతుల్లోంచి లేచాడా అన్నది మనం ఆలోచిస్తే చంపిబట్టే మళ్ళీ తిరిగి వచ్చాడని చెప్పి అంటున్నాడు. చంపిబట్టే ఇతను అంటున్నాడు యోహాను గారు మళ్ళా ఎలా బ్రతికొచ్చాడు అంటే మృతుల్లో నుంచి బ్రతికొచ్చాడు కాబట్టి మళ్ళా అద్భుతాలు ఈయన ద్వారా జరుగుతున్నాయి. అద్భుతాలు చేసింది యేసుక్రీస్తు వారు కదా, ఇదిగో నిజముగా మృతుల్లో నుంచి తిరిగి వచ్చిన వాడు అని చెప్పి మనం ఇంకా కిందకు చదువుకుంటూ వస్తూ ఉంటాం. అక్కడ క్రియారూపము జరుగుతున్నవని తన సేవకులతో చెప్తున్నాడట. ఎవరు చెప్తున్నాడంటే హేరోదు. ఆ అద్భుతాలు జరుగుతుంది ఎందుకు వాళ్ళో తెలుసా? ఇదిగో మృతుల్లో నుంచి సజీవుడిగా లేచి వచ్చిన యోహాను ద్వారాగే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని శతాధిపతి అక్కడున్న వారితో చెబుతున్నాడు పిల్లలు. ఇంకా ఏం చెబుతున్నాడు వదిన? ఎలానగా అర్థమవుతుందండి ఇక్కడ జరుగుతుంది. యోహాను గారు ఎలా మాట్లాడో తెలుసా? ముక్కు చూటిగా మాట్లాడుతున్న మనిషి. రాజా పెద్దవాడ చిన్నవాడ వాడు ఏం చేస్తాడని ఆలోచించడు. నిజముగా వాస్తవాలు మాట్లాడుతున్న ఆయన వాడు ఏం చేసి చేసుకొని కానీ నిజమే మాట్లాడుతాడు పిల్లలు. ఆయన అలాంటి ఆయన ఏమంటున్నాడంటే నీ తమ్ముడు భార్యని ఉంచుకున్నావు అని అంటున్నాడు. అదేనయ్యా యోహాను గారు వెళ్ళి రాజా ఏమిటి నువ్వు చేసే పని? ఏంటి రాజా నువ్వు చేసే పని? మాట్లాడతామండి పెద్దవారితో వెళ్ళి మాట్లాడతా డైలాడితే ఢీకుంటామా? ఎందరో చుబ్బోడుతున్న ఉన్న వాళ్ళతో మనం వెళ్ళి ఢీకుంటామా? పెద్దవారితో మనం వెళ్ళి ఢీకుంటామా? మన వయసు ఎంత, మన బ్రతికెంత, మన జీవితం ఎంత, పెద్దవారితో మనం ఢీకొని మాట్లాడగలుగుతామా? మన ప్రాంతంలో ఎవరైనా బయట నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేతో వచ్చి నిలబడి గట్టిగా మాట్లాడగలుగుతామా? ధైర్యం చాలదు కదా. నువ్వు తప్పు చేస్తుంటే ఒప్పుకుంటాడు అవతలెత్తి? ఒప్పుకోడండి. నిలబడంటాడు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్న తప్పు అంటున్నాడు. ఏంట్రా ఎంత మాట నీసు అని అంటారా? చూసినట్టు మాట్లాడుతున్నాడు. నీ తమ్ముడు భార్యతో నువ్వు చేస్తున్నది సరసాలు తప్పు, న్యాయం కాదు అనగానే ఏమైపోతాడండి యువతలోడు? వెంటనే వేసేయండిరా అని అంటాడు. తప్పు చేశాను అంటున్నాడు, ఏయ్ అంటాడు. అంటనే వెనక ముందు ఆలోచించడు. కానీ యోహాను గారు మాట్లాడింది నిజమా అబద్ధమా? నిజమే. నిజమా మాట్లాడుతున్నప్పుడు మన ఎదుట తప్పు జరుగుతున్నప్పుడు అవతలడు మాట్లాడడానికి అవకాశాలు ఉండవు. అవును కదా? డైలాటర్కి వచ్చి ఢీకుని రాజా నువ్వు చేసింది తప్పు, ఏం చేశాను రా? నీ తమ్ముడు భార్యని ఏమని రాశాడు అక్కడ? నీ తమ్ముడు భార్యని నీవు ఉంచుకొనుట మర్యాద కాదు, న్యాయం కాదు అన్నాడు. అన్నాడా అనలేదా? అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు పెళ్లి చేసుకున్నాడు అని రాశాడు.
ఆయన ఎవరంటే మార్కి గారు. ఈయనేమో మత్తయి గారి ద్వారాగా దేవుడు బయలుపరిచిందంటే తమ్ముడు భార్యని ఇతడు ఉంచుకున్నాడు అని రాయి అన్నాడు, రాశాడు. అంతే అది చేసింది. దేవుడు ఏది చెబితే అదే రాయాలి వారు. వెంటనే ఢీకున్నాడు. ఎప్పుడైతే యోహాను గారు ఏ మాట చెప్పాడో సౌండ్ లేదు ఎవరికి, హేరోదుకి సౌండ్ లేదు. ఎందుకని? కళ్ళారా కనబడుతుంది, తప్పు కనబడుతుంది, చేస్తున్న పని కనబడుతుంది. ఎందుకు అలా అనగలిగాడు అంటే పిల్లరా, యోహాను గారు నీతిమంతుడు, యోహాను గారు పరిశుద్ధుడు, ధైర్యము కలిగిన వాడు, ముక్కుచూటిగా మాట్లాడుతున్న వాడిని. మరి అలాంటి మాట్లాడిన వాడిని ఉంచుతాలా చంపాలా? మీరు చెప్పండి. ఉంచితే మంచిదా, చంపితే మంచిదా? ఇప్పుడు న్యాయంగా మాట్లాడిన వాడి సమాజం ఉంటే మంచిదా, పంపించేస్తే మంచిదా? ఉండకూడదు ఇలాంటి వాడు. ఇలాగ ఒక చోట పిల్లరా న్యాయముగా పనిచేస్తున్నాడట ఒక ఆయన. ఎందుకంటే ప్రభుత్వం తరపున న్యాయంగా పనిచేస్తున్నాడంటే రూప ఆశించకుండా పనిచేస్తున్నాడట. ఇతరుల దగ్గర రూప ఆశించకుండా పనిచేస్తే ఒకూరు అలా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారట. ఎందుకు తెలుసా? ఎందుకు తీసేస్తారు అట్లా? న్యాయంగా ఉంటే ఈడ మనకి రాడు. ఇంకా మరి ఎక్కువ చేస్తున్నారు, మర్డర్ చేయడమే, చంపడమే, ఇంకంతకంటే మరొక మార్గం లేదు. కానీ అమ్ముడి పడిపోవాడు కాదు, డబ్బుకి అమ్ముడి పడిపోవడం అది కాదు. న్యాయముగా బ్రతుకుతున్న ఆయనని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ స్థిరముగా ఉంచలేదా ఈయన్ని? మరి ఈయన ఎందుకు ఉంచుతారు? ఈయన్ని కూడా ఉంచరు. ఎందుకు ఉంచుతారు? పోనీ రాజుకు బాధ లేకపోతే పోవచ్చు, కానీ పక్కనున్న ఆముందే, ఆమె కాలిపోయిందంట పిల్లరా. ఎంతమందిలో ఆ మాట అంటాడా వాడు? ఇంతమందిలో నన్ను ఆ మాట అంటాడా? పగ ఉంటుందా ఉండదా? ఆల్రెడీ పగబెట్టిందని రాయబడ్డాడు. హేరోదేమో మాట్లాడలేదంట. అయ్యో నిజమే నేను చేసింది అన్నాడట. రాజు దనిచుకుంటే దెబ్బలకు కొత్తవేముంది చెప్పండి? ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా మాట్లాడతాడు. ఒకవేళ అతను ఎందుకు తప్పున్నా ఇతను అరెస్ట్ చేసి జైల్లో వేయాలి, అంతే. జరిగేది అక్కడ అదే జరుగుతుంది. కానీ పిల్లరా నిజమైన యథార్థవంతులు చేస్తున్న పని ప్రాణాలకు తెగించి తప్పు జరుగుతున్న చోటకెళ్ళి నువ్వు పొరపాటు చేస్తున్నావయ్యా మానుకో అని చెప్పడము వాస్తవము. బైబిల్ చెప్తున్న మాటలు పిల్లరా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మొగమాటము లేని వాడుగా వాక్యమును బోధించి వాడవయ్యా అన్నారట. వాక్యం ఎలా ముగురుతానంట? వాక్యంశులో రాజు పడ్డంట. వాక్యంశులో వాళ్ళేమంటారేమో వీళ్ళేమంటారేమో, ఒకవేళ వాళ్ళంటే ఏంట్రా ఇలా చూస్తున్నావు అని చెప్పి అంటారేమో అని చెప్పి ఆ విషయంలో రాజీ పడకుండా వాక్యము ఉన్నట్టుగా చెబుతాడట. అందుకే అంటారట, నువ్వు వాక్య విషయములో మొగమాటము లేనివాడిగా వాక్యాన్ని బోధించిన వాడివయ్యా, అందుకే మీ మాటలు మాకు నచ్చుచున్నావి అంటాడట. గనుక యోహాను గారు అదే చెప్పాడు. అయ్యా నువ్వు చేస్తున్న తప్పు. ఎందుకు తప్పు అన్నాడంటే న్యాయమూర్తి అలా చేయటము మంచిది కాదుగా. ఒకవేళ రేపు పొద్దున్న నువ్వు ఎవరికైనా న్యాయం చేయాలన్నప్పుడు నిన్ను అనలేరేమో, కానీ నేనైతే అంటున్నా నువ్వు చేసింది తప్పు. తమ్ముడు భార్యతో చరసాలేంటయ్యా బుద్ధి లేకపోతే? అంతే కదమ్మా. తమ్ముడు భార్యతో చరసాలేంటి నీకు బుద్ధి బుర్ర లేకపోతే? 10 మంది నాయకుడు తప్పు ఆపేయి అనండి. చదువునాను ఇంకేం జరుగుతుంది. ఏ రోజు ఆమె నిమిత్తము అన్నాడట. ఆమె అంటే ఎవరు? తమ్ముడు భార్య. ఏ రోజు ఆ మాటకి ఏం చేయాలో అర్థం కాలేదు, ఏ రోజు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంత సమాజం మధ్యలో ఆ మాటలు మాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏం చెయ్యాలో అర్థం కాక ఇతనికి ఆలోచన అంత తిక్కలేని మాటలు మాట్లాడాడు. కానీ ఏమీ మాట్లాడకుండా ఆమె నిమిత్తము అతను పట్టుకొని బంధించి సరసాలో వేయించాడట.
దేవునికి స్తోత్రం. ఈయన నిమిత్తము కాదు, ఆమె నిమిత్తము. ఎందుకు? గాయపరచబడుతుంది కదండి హృదయం. ఎవరిది? ఆడమడిచే హృదయం గాయపరచబడుతుంది. తప్పు చేసిన స్త్రీని 10 మందిలో ఏమని అంటే బాధపడుతుంది. ఇద్దరూ బాధపడతారు. అయినప్పుడు కూడా ఎందుకు మాట్లాడితే మన ఎదుట తప్పు ఉంది కాబట్టి మాట్లాడడానికి అవకాశాలు లేవు. పోనీ అవతల వాడు మాట్లాడడానికి అవకాశం ఉందంటే అవతల మాట్లాడిన వారు ఎవరు అంటే నీతిమంతుడు. పోనీ నీతిమంతుడు అలా మాట్లాడుతున్నప్పుడు మరణం వస్తుందని తెలిసినప్పుడు కూడా ఆ మాటలు మాట్లాడాడు అనంటే నిజముగా అతను చంపేస్తారని సంగతి తెలుసు. కానీ మొగమాటము లేకుండా మాట్లాడమన్నదే వాక్యం. అమ్మ వాళ్ళు ఏమనంటారేమో, ఎలా ఈ మాటలు మాట్లాడితే అంటే అది అలాంటిది కాదు బైబిల్. తప్పు ఎక్కడైనా పొరపాటు చేసినప్పుడు అలాగే రాయిపించారు భక్తులు అలాగే రాశారు. కానీ అలా చేయటమో తప్పయ్యా అని చెప్పి వెంటనే ఎప్పుడైతే అన్నాడో ఆమె స్త్రీ హృదయం హార్ట్ ఏమైందంటే జాలిపడి ఇతని మీదకి చూడలేని ఏం చెయ్యాలని ఆలోచన చేస్తుందట. పోనీ ఆ సమయంలో ఏం చేయడానికి అవకాశాలు లేవు. ఎందుకని? అధికారం ఆమె చేతుల్లో లేదు. అధికారం ఎవరి చేతిలో ఉంది? హేరోదు చేతిలో ఉంది. ఏదైనా చేయాలంటే అతనే చేయాలి. బంధించాలన్నా శిక్షించాలన్నా ఆయన చేతిలో ఉంది. ఇంకేం చూస్తున్నాడు చదువునా అమ్మా? అతడు ఎన్నో చదువుతున్నావు? అక్కడికి వచ్చేసావా? చెప్పగా ఆమె నిమిత్తం యోహాను పట్టుకొని బంధించి సరసాల్లో వేయించినప్పుడు అతడు ఇతని చంపగోరని గాని ప్రజలు అడ్డంగా ఉన్నారట. ప్రజలు అడ్డంగా ఉన్నప్పుడు ఎవరు చెబుతారు చెప్పండి? ప్రజలందరూ ఉన్నప్పుడు మనిషిని చెబుతారండి? లేదు, ఉచ్చేస్తారు, లేకపోతే దుర్రేస్తారు. ఈ వ్యక్తిని ఎలా చంపాలని ఆలోచన వేస్తారు. ఎక్కడున్నారు? ప్రజలు ఉన్నారు వడ్డిగా. ఇతను ప్రవక్త. చంపాలంటే ఒప్పుకోరు, ప్రభుత్వం ఒప్పుకోదు, ప్రజలు ఒప్పుకోరు, న్యాయం ఒప్పుకోదు. ఇతను చంపకోరాలనుకున్నాడు కానీ ఏమందంట, జనము అతనిని చూచి ప్రవక్తని ఎంచినందున వారికి భయపడ్డాడట. వెంటనే శిక్ష చేయొచ్చు, వెంటనే శిక్ష అమలు చేయొచ్చు, కానీ ప్రజలు అడ్డంగా. మరి ఎందుకు? ఏం చేయాలి ఇంతటికి అని అంటే పిల్లరా, హేరోదియా ఇంకొక చోట పగబెట్టిందని రాశాడు. పాము పగబెడుతుందని మనుషులు కూడా పగబెట్టేవారు ఉన్నారా? అవునా కదా? మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారు. పాముతే పగబెడుతుంది కానీ మనుషులు కూడా పగబెట్టేవారు ఉన్నారంటే అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, పాముకి కూరల్లో విషం ఉంది కానీ మనిషికి అరికోల మొదలుకొని నెత్తి వరకు విషవాయువు కలిగి ఉన్నాడు అని రాయబడ్డాడు. అంటే పాము కంటే డేంజర్ ఎవరు? మనిషి. పాము కంటే డేంజర్ మనిషి. అందుకే మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. మనుషులు నమ్మితే ఏదో ఒకరోజు స్వార్థపులు కాబట్టి నేను గొయ్యలు తవ్వుతారని ఆలోచన కలిగి దేవుని నమ్మటం మంచిది అని బైబిల్ రాయబడు. మరి ఎలా? మరి ఇతను లేపియాలంటే ఎలా చేయాలా? ఏదో ఒక రోజు రావాలిగా, ఏదో ఒక మంచి రోజు చూసుకొని యోహాను గారికి ముహూర్తం పెట్టాలా, అంతేనా? ఒక వ్యక్తిని చంపాలంటే అదే కదండి, ఈరోజు 10 మందిలో చంపలేరు కదా. ఒక వ్యక్తిని చంపాలంటే ఈరోజు ఉరులొగ్గుతున్నారు, లేకపోతే ఎలా చంపాలని ఆలోచన చేస్తున్నారు. మనుషుల్లో వెళ్ళినప్పుడైతే కుదరదు, ఖాళీగా కనపడినప్పుడైతే మనం ఏసీ వచ్చని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు మనిషి. ఈరోజు విషమో అంటే ఇసవాయువు కలిగి ఉన్నాడు. భయంకరంగా మనిషి మారిపోతూ ఉన్నాడు. పిల్లలు ఏమండి, ఆ మాట చెప్పినందుకు మడిచి చంపేయడం అంటే ఎంత ఘోరం ఆలోచన చేయండి. ఏమన్నాడు? అబ్బాయి తప్పు చేస్తున్నావు,
ఇది చేయటం మంచిది కాదు. నువ్వు ఎందుకు తెలుసా? పిల్లి గురించి ఒక సామెత మీకు తెలుసా? పిల్లి గురించి ఒక సామెత తెలుసమ్మా మీకు? పిల్లి పాలు కొళ్ళు మూసుకో తాగుతుందా, కొళ్ళు తెరిచి తాగుతుందా? కొళ్ళు మూసుకో తాగుతుంది. ఏమిటి? నన్నెవరూ చూడలేదు అనుకుంటుందట. ఏది? పిల్లి అనుకున్నది. పిల్లి అనుకున్న సామెత ఏంటంటే, ప్రజలంటున్న సామెత అంటే పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ ఉంటుంది. కానీ పిల్లి తాగుతుందనే సంగతి చూస్తూనే ఉంటారు. దాని సంగతి ఏంటంటే, నన్నెవరూ చూడలేదు అనుకుంటూ ఉంటుందట. అందరూ చూస్తారు. అందరూ చూసినా మనకెందుకు? మరి తన భార్య, తన తమ్ముడి భార్య అతనితో ఉన్న ఆ ప్రజలందరికీ కూడా తెలియకుండా ఉంటుందంటండి. తెలిసిన ఎందుకు మాట్లాడలేదు? అంత ధైర్యము కానీ, అంత పరిశుద్ధత కానీ లేనింటి వారు మనకెందుకురా? మనకు వచ్చిన కర్మ ఏంటి? రాజుగది ఎలా తగిలాడితే మనకెందుకు? రాజుగది ఎలా పోతే మనకెందుకు? మనం పిలిచినప్పుడు వెళ్ళి 4 మాటలు కూర్చున్నామా, లేకపోతే తిన్నామా లేదా, ఆయన ఎలా పోతే మనకెందుకురా అని చెప్పి విడిచిపెట్టి వేసి వారు కూడా ఉన్నారు. ఈయనకి అది నచ్చదు. ఎవరికి? యోహాను గారికి అది నచ్చదు. ఎందుకంటే తప్పుగా ఖండించవలసిన అవసరం ఉందని ప్రభు చెప్పుతున్న మార్గంలో ఆయన కూడా వెళుతున్నాడు. కాబట్టి ఇలా చెప్పునందుకు తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారట. ఇప్పుడు చెరసాల్లో వేయబడిన ఆయనని ఏం చేయాలి? ఇప్పుడు చంపించాలి. ఎలా? చంపిస్తేనే పగ తీరుతుంది, లేకపోతే పగ తీరదు. ఎవరికి పగ తీరాలి? ఇప్పుడు హేరోదియకు పగ తీరాలి. ఇంత మాట అంటాడా నన్ను వాడు? ఇంత ప్రజల్లోని, ఇంత జనాసంఖ్యలో వచ్చి ఇదిగో ఇలా అంటాడా? నేను ఒప్పుకున్నా. కానీ హేరోది అయితే భయపడ్డాడు అంటే పిల్లలు. ఎందుకు తెలుసా? అతడు పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడు, అతని జోలికి వెళ్ళటం మంచిది కాదు. అతని జోలికి వెళితే మంచిది కాదు పిల్లలు. గమనించండి పిల్లలు. కానీ ఆ రోజు రాజులు మాట ఇస్తే మాట తప్పనవారు. ఏమండి, మాట ఇస్తే తెప్పతే ఏమైందండి? మనం అనుకుందాం. మనం అనుకుందాం, మాట ఇస్తే తప్పితే ఏమైందండి? అతడు నీతిమంతుడు కదా. ఆ నీతిమంతుడు తల కొట్టించమందనుకో, అయ్యో ఒక మనిషి ప్రాణం తీయటమా, మనిషికి అది తగదే అని చెప్పవచ్చుగా. మాట వెనక్కి తీసుకోవచ్చుగా. మాట వెనక్కి తీసుకోవటం మానివేసి కొట్టించేయి అన్నాడంటే మేక తలకయ్యా, కోడి తలకయ్యా? అది మనిషి ప్రాణం అండి. మాట చెప్పడం ఈజీయే, 5 నిమిషాలకు వచ్చేసింది అంతే తలకాయ. ఆలోచిస్తుంది, ఎప్పుడు దొరుకుతాడు ఈడెప్పుడు దొరుకుతాడు, నాకు ఎప్పుడు దొరికితే అప్పుడు వేసేద్దామని ఆలోచించి ఆమె చేతిలో అధికారం ఉంటే అంటేనే ఏపించేస్తుంది అంతే. ఆమె ఎవరన్నా బాధపడతారు కదండి. కానీ ఎవరు బాధపడనా నువ్వు చేసిన తప్పు రాజా అన్నాడు. ఏం జరుగుతుంది నాన్న? అయితే ఏ రోజు పుట్టినరోజు వచ్చిందట. ఏంటి పుట్టినరోజు? ప్రాణం పోయాలి కానీ ప్రాణం తీసేస్తావా అమ్మా? పుట్టినరోజు సందర్భంగా మనం ఏం చేస్తాము? వెళ్ళి ప్రార్థన చేస్తాము, లేకపోతే వాడు ఆయుష్ పొడిగించు మన దేవుణ్ణి అడుగుతాం. పుట్టినరోజు సందర్భంగా మంచి ఆలోచన వచ్చింది. ఎందుకని? పుట్టినరోజు సందర్భంగా నా బిడ్డను అలా వదిలిగితే, వాళ్ళు ఆనందపరిస్తే, వాళ్ళు మబ్బుల్లోకి తీసుకొని వెళితే, సంతోష పెడితే రాజు ఏదో ఒక మాట అడుగుతాడు. అమ్మా, నువ్వు ఇంతవరకు మమ్మల్ని ఆనందపరిచావు, మంచిది, సంతోషము, నీకేం కావాలో కోరుకో, ఇచ్చేస్తానని అంటాడు. ఆ మాట కోసం మరి ఎదురు చూస్తుందండి. ఆ మాట కోసం అని ఎదురు చూస్తుంది. ఆ మాట కోసం అని ఎదురు చూస్తుంది పిల్లరా. రానేరా వచ్చింది ఒక మంచి రోజు, మంచి దినం వచ్చింది. ఏమిది అంటే చచ్చిన రోజు వచ్చింది. దేవునికి స్తోత్రం. చచ్చిన రోజు అనగా పుట్టినరోజు సందర్భముగా ఈ కుమార్తెని పిలిచారట. ఎవరు కుమార్తెని చదువునా? ఏ రోజు పుట్టినరోజు సందర్భముగా ఏ రోజు యొక్క కుమార్తె వారి మధ్యన నాట్యమాడుతూ ఉందట. దేవునికి స్తోత్రం. మన అక్కడక్కడ మనము తాగుబోతుల దగ్గర నాట్యమాడుతూ ఉంటే డబ్బులు గుచ్చిదారు కదా మనల్ని కొంతమంది వెళ్ళి. అమ్మ, అర్థమవుతుందా? అక్కడక్కడ బ్రతకడానికి పొట్ట చేత పెట్టుకొని అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటారు కొందరు కదా.
అర్థమవుతుందమ్మా? అక్కడక్కడ పొట్టకు చేతి పుచ్చుకొని బ్రతకడానికి వాళ్ళు ఏదో ఒక నాచి వేయడానికి వస్తారు, ప్రజల మధ్యకి గ్రామంలోకి వస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తూ ఉంటాం, మనం వెళ్ళి చూచి 100 గుచ్చుతారు, 200 గుచ్చుతారు, 300 గుచ్చుతారు, 400 గుచ్చుతారు. ఎందుకని? ఇంతమందిలో ఆమె ఆనందపరిచి తెచ్చుకోవడానికి, మనం సంతోషించడానికి, ఆమెను ఆశ్చర్యం చేసడం వలన ఆమెను మైపరచడానికి డబ్బులు ఇచ్చి గుచ్చుతూ ఉంటారు. పిల్లరా, ఏమండి ఒక మాట మిమ్మల్ని అడుగుతా, అక్కడ నాట్యం వేసింది ఎవరు? ఆడకూతురే కదా. మరి నీ ఇంటిలో ఉన్నది ఆడకూతురి కదా. మనం అలా ఆలోచించాం. అలా ఆలోచిస్తే దేశమే బాగుపడుతుంది కదా. అలా ఆలోచిస్తే దేశమే, సమాజం బాగుపడుతుంది. అవతల ఆడబిడ్డ ఆడకూతురి కాదన్నట్టు, మన ఇంట్లో ఆడపిల్ల కానట్టు, ఆ ఇద్దరు సమానం కాదన్నట్టుగా మనం ఆలోచిస్తాం. పిల్ల ఎంత పొరపాటండి. కనుక అలాగే హేరోదు కూడా పుట్టినరోజు సందర్భముగా తన కుమార్తెను పిలిపించుకొని, ప్రజలందరూ వచ్చారు, గొప్ప గొప్ప వాళ్ళు పిలిపించాడు ఆయన. ఈరోజు నన్ను పుట్టినరోజు సందర్భముగా మీరందరూ హిందుకు పిలిచినట్టుగా హిందూ చేస్తున్నాడు. అందరిని పిలిచాడు. అందులో ఒక నాట్యం వేసిన కుమార్తెని పిలిచాడు. చక్కగా నాట్యం వేస్తున్నది. ఆ తాగుడులో ములుగుతూ ఆ నాట్యము చూస్తూ ఆనందముగా మరిస్తున్నట్టుగా వాళ్ళ ఆనందము తట్టుకోలేక ఆమెను పిలిచాడు. అమ్మా, నువ్వు చేసిన డ్యాన్స్ బాగుంది, నువ్వు చేసిన నాట్యం చాలా బాగుంది, కాబట్టి ఏమి కోరుకుంటావో కోరుకో అన్నాడు. పిల్లరా, అందుకే ఆయన అనుకున్నాడంటే, పోనీలే నా రాజ్యములో సగం రాజ్యం కోరుకుంటుంది, లేకపోతే నా ఆస్తిలో సగం ఆస్తి కోరుకుంటుంది అనుకున్నాడు. పిల్లరా, కానీ నాట్యం వేసిన కుమార్తె అలాగే కోరుకునేమో. పగబెట్టిన మరొక కుమార్తె ఉంది, పగబెట్టిందిగా పాము. ఆ పగ తీరాలంటే ఈ కుమార్తె, నాట్యం వేసిన కుమార్తె వెళ్ళి అంటుంది, అమ్మా రాజుగారి నీ నాట్యానికి ఆయన ఆనందముతో మరి ఊగుతూ ఉన్నాడు. రాజు అన్నాడు, అమ్మా ఇంతవరకు నాతో ఇంతవరకు నాట్యం వేసావు కదా, ఏమి కావాలో కోరుకో అని అన్నాడు. అమ్మ మరి ఏం కోరుకోమంటామని అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగింది. అమ్మకి ఏముండిపోయింది? యోహాన్ని చంపించాలని ఆలోచన ఉండిపోయింది. ఎలాగని చెప్పించాల వాడిని? ఇంత మాట అంటాడా నన్ను? రాజు మాట మాత్రము చెప్పకపోయినా నేను మాత్రము మరి ఆ మాట కాకపోయినా ఈ మాట అడిగాడుగా, మాట ఇచ్చాడుగా, ఖచ్చితంగా మాట ప్రకారంగా చేస్తాడన్న ఆలోచన విరిగింది. ఇప్పుడు తెల్లి చేత ఎలా ప్రేరేపించబడుతుందో చదవడు ఒకసారి. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చిదునని ప్రమాణం చేశాడండి. పిల్లరా, ప్రమాణం చేశాడు కదా. ఎదటి వాళ్ళు ఎవరైనా మన మాట నమ్మకపోతే ఏం చేస్తాం? ఒరే నా కొడుకుతో చేడరా బాబు, నమ్మరా బాబు, పిల్లలతో ప్రమాణం చేసేస్తాం. నువ్వు మాట్లాడింది వాస్తవం, వాడు నమ్మలేదని చెప్పి ఒకవేళ ప్రమాణం చేసేస్తావు. నువ్వు ప్రమాణం చేయకుండా చచ్చిపోతేను ఆడు నమ్మలేదనుకున్నాడు అనుకో, నమ్మలేదండి. ఒక నమ్మించడానికి బిడ్డలతోనూ తల్లితోనూ పిల్లతోనూ ఒట్టులేచేసి వాడిని నమ్మించవలసిన అవసరతే ఉందండి. చెప్పేవు నిజమేగా, చెప్పేం కదండి, మన మాట అలా ఉండాలి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, పిల్లరా నువ్వేమి అడిగినా నేను ఇచ్చితినని చెప్పి ఒట్టు వేసాడు, ప్రమాణం చేశాడండి. పిల్లరా, అంటే ఆనాడు ప్రమాణం చేసి తప్పనవారు వెనక్కి తీసుకోలేరన్నమాట. తీసుకునే వాడు ఏం చేయంటే ఏమనుకున్నాడంటే, పిల్లరా నిజంగా యెహోవాను కోరుకుంటాడని అనుకోలేదండి. ఏదో నా రాజ్యములో సగం రాజ్యం కోరుకుంటుందేమో, లేకపోతే ఆస్తులో సగము, లేకపోతే నా సామ్రాజ్యంలో కొంత సామ్రాజ్యం తీసుకుంటుంది అని చెప్పి అనుకుంటే, తీరా వెళ్ళి ప్రేరేపింపబడి ఏం జరుగుతుంది చూద్దునా? అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడి ఏమ్మా బాప్తీసమిచ్చు యోహాను తల ఆ పెళ్ళిమ్మతో పెట్టి నాకు తెచ్చిచ్చాడు, కోరే అని చెప్పేసింది. వచ్చింది. ఏం కావాలి? సరసాల్లో ఉన్న యోహాను గారు తల కొట్టి నాకు ఇచ్చేయండి అని చెప్పింది. ఏం తలకాయ అంటే మామూలు తలకాయ, మడిచి బొర్రండి. ఆయన గొప్ప ప్రవక్త, పరిశుద్ధుడు, నీతిమంతుడు, తల కొట్టి
ఇచ్చిమంటే చూడండి ఎంత భయపడవలసిన అవసరం ఉందో. తల్లి చేత ప్రేరేపింపబడి వచ్చి ఏం కావాలమ్మా అన్నప్పుడు ఆయన నాళ్ళు ఇరిగిపోయి పిల్లలు ఒకేసారి ఆయన మత్తులో ఉన్నదంతా ఇరిగిపోయింది. ఎందుకు తెలుసా? ఎంత ప్రమాదమైనది కోరింది, ఒక మనిషి తల కోరింది, కానీ మాట తప్పనవాడు ఇవ్వాలి. మాట ఇస్తే తప్పనవాడు రాజుల కాలం అది, కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏం చేశాడండి? ఏం చేశాడు? ఇంకా రాజు బాధపడ్డాడట. ఏ మాట ఏమండి వెనక్కి తీసుకుంటే ఏమైంది మాట? ఏమిటమ్మా నువ్వు మాట్లాడుతున్న మాటలు బుద్ధి జ్ఞానం లేకపోతే నా రాజ్యంలో సగం రాజ్యం ఇస్తాను, లేదా నా ఆస్తులో సగం ఆస్తులను తీసుకో. యోహాను గారు తలాలతో బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. యోహాను గారు ఎవరు అనుకుంటున్నావు? అంత గొప్ప ప్రభుత్వం తల కోరుతావా? నోరు పోయి అని చెప్పాను. అలా అనలా, అది నేను అంటున్నమాట. ఏమండి దెబ్బల కోదమేముంది రాజు తెచ్చుకే అన్నాడు. చదువుమన్నా రాజు బాధపడును చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు వచ్చిన వారి నిమిత్తమును ఆజ్ఞాపించినట్లుగా చదువునా బండ్రోతులను పిలిపించి సరసాల ఉన్న యోహాను తల కొట్టించి వాడు అతను తల పెళ్ళిములో పెట్టి తెచ్చి ఇచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. దేవునికి స్తోత్రం. కొట్టించడము, ఆజ్ఞనివ్వటము, తల కొట్టించడము, పెళ్లిలో పెట్టడము, ఆ చిన్నదాని చేతికి ఇవ్వటము. ఇంకా ఆమె తన తల్లి యొద్దకు వాటిని తీసుకుని వచ్చును. అంతటా యోహాను శిష్యులు దేవునికి స్తోత్రం తల కొట్టించేశారండి పిల్లలు. ఈ తల అట్టుకెళ్ళినప్పుడు ఎంత ఆనందపడి ఉండొచ్చో, ఈ తల అట్టుకెళ్ళినప్పుడు ఎంత సంతోషపడి ఉంటుందో. ఎన్నాళ్ళకి నా పగ తీరిందిరా, అంతమందిలో నా ఇలువ తీస్తావా, అంతమందిలో నా పరువు తీస్తావా? ఒకవేళ జరిగితే జరిగింది, తమ్ముడి భార్యని తీసుకుంటే తీసుకోవచ్చు, ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, ఇంత మాట అంటాడా అని చెప్పి పగబెట్టింది. ఆఖరిగా ప్రాణమే తీసేసింది పిల్లరా. ఏం చేసింది? ప్రాణము తీసేసింది. ఆ మాట చెప్పినందుకు ప్రాణమే తీసివేసింది పిల్లరా. ఏమండి ఆయన చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దినాలైన తర్వాత ఈమె చనిపోయింది కదా, ఆలోచించవద్దా? అయ్యో నిజమే, నేను తెలిసింది తప్పే కదా, అతను మాట్లాడడంలో వాస్తవం ఉంది, అలా కోరటం ఎంతవరకు వాస్తవం అనేది ఆలోచించవలసిన అవసరత ఉందా లేదని ఆలోచించలేదు పిల్లరా. అవతలోడు ప్రాణం పోతే ఎందుకు, లేకపోతే ఎందుకు, నన్ను ఇంతమందిలో అపమానం చేస్తాడని చెప్పి యోహాను గారు ఆ తల కోరింది పిల్ల. బిడ్డ ద్వారా ప్రేరేపింపబడ్డది. ఆమె ద్వారా ఆమె ప్రేరేపబడి తల కోరేసి తెచ్చిచ్చేసింది పిల్లరా. ఇంకేముందండి? శిష్యులు ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టినట్లుగా రాయబడ్డది. భూమి మీద న్యాయంగా బ్రతికిన వాడు ఉండటానికి వీలు లేదు సుమి, న్యాయంగా జీవించడానికి ఉండటానికి వీలు లేదు. కనుక అతన్ని ఏదో విధంగా చంపాలన్న ఆలోచన పెరిగిన వారు సమాజంలో ఉన్నాడు. ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు కూడా అలా జరుగుతూ ఉంది పిల్లల. ఈయనేమో ఇలా చెబుతున్నాడు, మార్కి గారేమో వివాహము చేసుకున్నాడు అని రాయబడ్డది పిల్లల. గనుక మీరు గమనించండి పిల్లరా. కానీ ఏ విషయంలో అన్న బైబిల్ దగ్గర రావడికి మొక్కము చూటిగా మాట్లాడాలని బైబిల్ చెబుతుంది. తప్పుగా ఖండించవలసిన అవసరత ఉందని బైబిల్లో మనకు రాయబడి ఉంది పిల్లలు. కనుక అలా మాట్లాడితే ఏదో ఒక రోజు మరణం ఆ వ్యక్తికి ముంచి వస్తుందని రాయబడుతూ ఉంది. కనుక మీరు ఆలోచన పెరగండి పిల్లలు. మనం ఏదైనా ప్రభు కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాం, ఏదైనా ప్రభు కొరకు జీవించవరమై ఉన్నామని ఈ మాటలు మీకు అర్థమయ్యేని. మనం ఏదైనా ప్రభు విషయంలో జాగ్రత్తగా ఉండి ఆయన కొరకే బ్రతికేవారు కనుక ఆయన కొరకు మనం జీవించేవారు కాబట్టి ఆలోచన పెరిగి ఆయన కొరకు బ్రతుకుతారని, ఆయన కొరకు జీవించాలని ఈ మాటలో ఆయన వినికిడిలో మనందరికీ దీవెన ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు సజీవులుగా మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి ఉన్నావు దేవా. నాయనా, మీ ఆశీస్సులు, మీ కాపుదల, మీ భద్రత నాయన
మా ఎడల నాయన చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మీరిచ్చిన మహాకృపను బట్టి నాయనా ఈ మధ్యకాల సమయంలో నా తండ్రి మంచి ప్రాణము తీయడానికి నా తండ్రి యోహాను గారు తల కొట్టించి తెచ్చి విచ్చేసినట్టుగా కనబడుతుంది నాయన. నిజమే, మాట తప్పన రాజులు, మాట ఇస్తే తప్పన రాజుల దగ్గర యోహాను గారి తల ఆనాడు నాయన తప్పును తప్పుగా ఖండిస్తే ఆయన తల ఖండించేశారు పిల్లలు. అయ్యా, అలా చేయటం ఎంతవరకు వాస్తవం నాయన. కానీ ఆమె కూడా పేరెమ్మబడి యోహాను గారి తల ఖండించేసిన కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా చనిపోయింది కానీ నా తండ్రి, ఈ భూమి మీద వాస్తవాలు మాట్లాడిన వాళ్ళు భూమి మీద ఉండటానికి వీలు లేదు నాయన. కనుక మీ మాటలు మాకు తెలియపరిచినందుకు వందనాలు. మీ బిడ్డలు విన్నారు, వాటి ప్రకారంగా బ్రతికి న్యాయంగా బ్రతికే భాగ్యమును నాయన నీ బిడ్డలకు మాకు దయచేయండి. ఎన్న మాటలు ప్రతి ఒక్క బిడ్డల హృదయములు పల్లింపు చేసి ఈ మాటల ద్వారా గొప్ప దీవెన ఆశీర్వాదాలు కలిగి చేసి మీరు మహిమ పొందుకోమని త్వరగా రానయ్యుంటున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.